చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చూడండి. 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయనను అనగా ఎవరిని? యేసయ్యను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఎంత అయింది? 12 గంటల నుంచి 3 గంటల వరకు కటిక చీకటి కమ్మేసింది ఆకాశాన్ని. తండ్రి చిత్తము నెరవేర్చబడిన సమయం అది. హల్లెలూయా. ఈరోజు యేసయ్య దేని కొరకు సిలువకు అప్పగించబడ్డాడో అది గుర్తెరిగి కాస్త ఆయన సంతోషపెట్టి ఆత్మీయతలోనికి, ఒక పక్క సిలువ శ్రమ అనేది ఘోరమైంది. ఆయన దేహములో ఉన్నటువంటి రక్తమంతటిని కూడా ఒక్క బొట్టు కూడా దాచుకోకుండా మొత్తం చిందించేశాడు. అంతా త్యాగము చేస్తూ కూడా యేసయ్య బాధపడలా. కాబట్టి నీ ప్రవర్తనను బట్టి ఆయన బాధ పెట్టమాక. ఆ తల్లి ఎంత బాధనైనా భరిస్తుంది బిడ్డ సంతోషం కొరకు. కానీ ఆ సంతోషములో ఉన్న నీ కొరకు నువ్వు సంతోషపడాలని బాధను అనిపిస్తున్న ఆ తల్లిని ఆ బాధలో నుంచి ఉపశమనము కలిగించే రీతిగా జీవితం ఉండాలే కానీ మరింత బాధకు గురి చేసే జీవితంగా ఉండకూడదు అనే సత్యాన్ని గుర్తించాలి. నా కుమారుడి కొరకు, నా కుమార్తె కొరకు ఎన్ని బాధలైనా అనిపిస్తానయ్యా. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, రేపటి దినాన నా బిడ్డలు నన్ను సంతోష పెడతారు, నా బిడ్డలు నన్ను సుఖంగా చూసుకుంటారని. ఆమె ఆశను అడియాశలు చేస్తే ఆ తల్లి బ్రతకగలుగుతుందా? ఆ తండ్రి జీవించగలుగుతాడా? చెప్పరే. ఒకసారి నోరు తెరిచి చెప్పండి సమాధానం. జీవిస్తారా? అయితే పరమ తండ్రి ఎలా జీవించగలుగుతాడండి? ఆయన ఎలాగా నీ కొరకు గాయాలు పొందినా అది భరిస్తాడు తప్ప ఎవరి కోసము గాయపరచబడ్డాడో వారు మరింతగా నీ యొక్క అతిక్రమాన్ని బట్టి గాయపరిస్తే తట్టుకోలేడు ఆయన. కాబట్టి దయచేసి మన చిన్న చిన్న అలవాట్లన్నీ చూసారా, అవన్నీ కూడా మానుకొందుముగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? కీర్తన అర్థమైందా? మంచిది. నేను పరిధిగతిన వాక్యములకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈరోజు చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, సిలువలో దాగి ఉన్న మర్మం. సిలువలో దాగి ఉన్న మర్మం లేక సత్యం ఏమిటి అనేది మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. యేసు క్రీస్తు యొక్క సిలువ అతి భయంకరమైన దృశ్యముగాను, అలాగే మరొక వైపు మహిమకరముగాను కనిపిస్తుంది. యేసు క్రీస్తు యొక్క సిలువ అతి భయంకరమైన దృశ్యముగాను, అలాగే మరొక వైపు మహిమకరముగాను కనిపిస్తుంది. నిజంగా అతి భయంకరమైన దృశ్యం. ఎందుకయ్యా అంటే అతి భయంకరమైన దృశ్యముగా ఎందుకు కనబడుతుందయ్యా అంటే,
రోమీల కాలములో అత్యంత హీనమైన కఠినమైన శిక్షలలో ఒకటి సిలువ శిక్ష. రోమీల కాలములో అత్యంత హీనమైన కఠినమైన శిక్షలలో ఒకటి సిలువ శిక్ష. అలాగే ఆ శిక్షను ఎందరో అనుభవించారు కానీ ఆ సిలువకు విలువ అనేది లేదు. అలాంటి శిక్షను యేసుక్రీస్తు వారు అన్యాయపు తీర్పు ద్వారా దాన్ని పొందుకున్నారన్నమాట. ఈ యొక్క శిక్ష అనేది, ఈ యొక్క సిలువ శిక్ష అనేది గుర్తుపెట్టుకోండి, అతి భయంకరమైనటువంటి ఘోరమైన పాపము అదే తప్పిదము చేసిన వారికి వేసేదే ఈ యొక్క సిలువ శిక్ష అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రోమా కాలములో అదే రోమిలో ఉన్న కాలములో అతి భయంకరమైన శిక్ష ఏదైనా ఉందంటే సిలువ శిక్ష అన్నమాట. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ యేసయ్యకు సిలువలో వేసిన శిక్ష మరి ఎవరు కూడా అలాంటి శిక్షను అనుభవించలేదు. యేసు వలె శిరస్సు మీద ముళ్ళ కిరీటము ధరించబడినటువంటి దృశ్యం కానీ, వీపంతా ఒక పొలమును నాగటిని పెట్టి దున్నినట్లుగా యేసయ్య వీపు నాగటి చాలా వల్ల దున్నబడినటువంటి అనుభవం కానీ, ఇంకొకటి కూడా చెప్తున్నాను కదా, ఏ దొంగకైనా సరే సిలువ శిక్ష వేసేటప్పుడు ఆ దొంగ యొక్క దేహానికి ఉన్నటువంటి ఎముకలు సైతం కూడా విరిగిపోతాయి. కానీ యేసయ్య యొక్క సిలువ శిక్షకు మాత్రం ఆయన ఎముకలు ఒకటి కూడా విరవబడలేదు. అతి భయంకరమైనటువంటి శిక్షను యేసునాథుడు మనందరి కొరకు ఆయన అనుభవించాడు. అది కనబడతా ఉంది. రెండవది, తండ్రి యొక్క మహిమలతే మహిమకరముగా తండ్రికి మహిమొచ్చే రీతిగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిలువ మనకు నేర్పిస్తుంది తెలుసా? నీవు కూడా ఈ లోకంలో జీవించినంత కాలము కూడా యేసయ్యను నమ్ముకోవడం ద్వారాగా, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారాగా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు బంధువుల యొద్ద నుంచి, స్నేహితుల యొద్ద నుంచి, అలాగే ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి, నువ్వు చేస్తున్న వ్యాపార స్థలాల దగ్గర నుంచి, నువ్వు చేస్తున్న ఉద్యోగ స్థలాల నుంచి, నువ్వు చదువుకున్న కాలేజీ స్కూల్లో నుంచి, నువ్వు వెళ్ళిన చోట కొన్ని పరిస్థితులు ఎదురుతూ ఉంటాయి. నీ ఇంట్లో నుంచి కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ సరే నువ్వు ఒకటే, నీ ముందు యేసయ్యని పెట్టుకో. హల్లెలూయా. నీ కొరకు ఎంత భయంకరమైనటువంటి శిక్షను ఆయన భరించాడో ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు గుర్తించుకొని, ఎన్ని వచ్చినా ప్రేమతో వాటిని తట్టుకుంటూ, ఎందుకంటే దేవుడు అన్న నీ లోకమును జయించి ఉన్నాను. అయ్యో లోకములు మీకు శ్రమ అయిన ధైర్యం తెచ్చుకోండి. కారణం ఏంటంటే నేను లోకాన్ని జయించాను అనగా, లోకముల నుంచి వస్తున్న ప్రతి శ్రమను కూడా నేనేం చేశాను? జయించాను. కాబట్టి మీరు కూడా జయిస్తారు. ఎప్పుడు తెలుసా? శ్రమలలో సైతము కూడా దేవుడికి మహిమకరముగా నిన్ను నీవు నిరూపించుకున్నప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి? ఎన్నో రకాల శ్రమలు వచ్చినప్పటికీ సరే నిన్ను నీవుగా
దేవుడికి మహిమకరంగా నేను కనపరుచుకున్నప్పుడు మాత్రమే నువ్వు లోకాన్ని జయించగలుగుతావు, శ్రమను జయించగలుగుతావు. ఈ భాగములో సిలువను గూర్చిన మర్మం ఏమిటయ్యా అంటే, ఒకసారి చూడండి, పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకంత మనం చదువుకోవడానికి ఇష్టపడతాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. సిలువలో దాగి ఉన్న సత్యం, ఆ మర్మం, ఆ రహస్యం ఏంటంటే, ఎవరైతే సిలువను గూర్చిన వార్తను గ్రహిస్తారో ఆ గ్రహించిన వారికి ఆ సిలువ ఒక దైవ శక్తిగా వారికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువలో, లేకపోతే ఆ సిలువ వార్త నమ్మిన వారికి, గుర్తించిన వారికి, రక్షించబడుతున్న వారికి, అంటే సిలువను గూర్చిన వార్తను గ్రహించి అది నా కొరకే, నా నిమిత్తమే యేసునాథుడు సిలువ శిక్షను అనుభవించాడు, ఇది నా యొక్క క్షేమము కొరకు, నా పాపములకు పరిహారము కలిగించే నిమిత్తమై, నా పాపములకు నేను శిక్ష అనేది అనుభవించుకోకుండా ఉండి నిమిత్తమై యేసునాథుడు ఇదిగో సిలువ శిక్షను అనుభవించాడు అని ఒక గ్రహింపు కలిగి రక్షించబడాలి. అనగా రక్షించబడడం అంటే పాపము నుండి, శాపము నుండి ఒక విమోచన నేను పొందుకోవాలి, దాంట్లో నుంచి నేను బయటపడాలనే ఆలోచన కలిగిన వారందరికీ కూడా అది ఒక దేవుని శక్తిగా ఆవిర్భవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా, అలాగ గ్రహించుకోకుండా వెర్రితనముగా, అంటే దానిని అసహ్యమైనదిగా, చులకనగా, అలాగే వెర్రితనముగా తక్కువ చేసి చూస్తూ కానీ మాట్లాడుతున్నట్లయితే అది ఏమవుతుందంటే నశించిపోయే స్థితిలోనికి తీసుకువెళుతుంది. హల్లెలూయా. నేను చెప్పాను కదా పోయినసారి, ఒక కత్తిని వాడుకునే విధానం బట్టే దాని ఉపయోగం ఉంటుందని. మంచిగా వాడుకుంటే అది మంచి కత్తిగా అవుతుంది, చెడుకు వాడుకుంటే అది చెడు కత్తిగా మారిపోతుంది. మనిషికి మేలు చేస్తుంది అదే కత్తి మనిషికి కీడును కూడా కలగజేస్తుంది, వాడుకునే విధానం బట్టి. అలాగే యేసయ్య పొందిన ఈ సిలువ శిక్షను నువ్వు గుర్తించిన దాన్ని బట్టి అది నీకు ఉపయోగకరంగా మారుతుంది. నువ్వు గుర్తించిన దాన్ని బట్టి అది నీకు నాశనముగా నీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ అదే అంటున్నాడు కదా, నశించిపోతున్న వారికి ఎలాగుంటుందంట, సిలువను గుర్చిన వార్త ఎలాగుంటుంది, వెర్రితనంగా. నమ్మిన వారికి మాత్రం అది దేవుని శక్తిగా ఉంటుందని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగా బైబిల్ గ్రంథములో నశించిపోయే ఆ యొక్క ధనవంతుడికి సిలువను కూర్చున్న వార్త ఎలా కనబడిందండి, వెర్రితనంగా అనిపించింది. జాగ్రత్తగా గమనించండి. వెర్రితనము అంటే సిలువను గూర్చినటువంటి వార్త ఒక మనిషికి వెర్రితనంగా అనిపిస్తే, సిలువను గూర్చిన వార్త అది మరొక విధముగా అర్థం చేసుకుంటే, ఈ దినాల్లో చాలా మంది సిలువను గూర్చిన వార్తను రకరకాలుగా దాన్ని ఎత్తు చూపుతూ ఉన్నారు, రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు, రకరకాలుగా
ఆ యొక్క సిలువను గూర్చిన వార్తను వక్రీకరిస్తూ ఉన్నారు, అవమానకరంగా ఎంచుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఆ సిలువను గూర్చిన వార్తను ప్రకటిస్తున్న వారిని హింసిస్తున్నారు, గాయపరుస్తున్నారు, ఇష్టానుసారంగా కొడుతూ ఉన్నారు. అలాంటి సిలువను గూర్చిన వార్త ఎవరికైతే వెరితనంగా ఉంటుందో వారి యొక్క ముగింపు ఎక్కడికి నడిపిస్తుందండి? యాతనా స్థలానికి నడిపిస్తుంది వాళ్ళని. ఎక్కడికి నడిపిస్తుందండి? హల్లెలూయా. ఈ మాటలు వింటున్న వారులారా, యేసయ్య సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త అంటే యేసును గూర్చిన వార్త విరామము లేకుండా ప్రతి నిమిషము కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారాగా, అలాగే టీవీల ద్వారాగా, అలాగే మీటింగ్స్ ద్వారాగా ప్రకటించబడుతున్నప్పటికీ వింటున్న నీ జీవితంలో ఇంకా సిలువను గూర్చిన వార్త అది వెరితనంగా నీకు అనిపిస్తే, అది నీకు హేళన చేసే విధముగా నీకు అనిపిస్తే, ఈరోజు గుర్తుపెట్టుకో, నీ ముగింపు ఎక్కడికి వెళ్ళబోతుంది తెలుసా? యాతనా స్థలంలోనికి వెళ్ళబోతుంది. అలా కాకుండా ఈ మాటల వెలుగులో సిలువను గుర్చిన వార్త, ఇదిగో రక్షించబడే వారికి అది దేవుని శక్తిగా ఉంది, అది సిలువను గుర్చిన వార్త, నా పాపములకు పరిహారము కలిగించే ఒక వార్త, నా శాపాన్ని తొలగించే ఒక వార్త, నాకు క్షేమాన్ని భద్రతను కలిగించే వార్త, నిత్య జీవానికి నిత్య రాజ్యానికి నన్ను నడిపించే ఒక వార్త, అది దేవుని శక్తి అయి ఉందని నువ్వు గ్రహించగలిగితే నిశ్చయముగా నీ ముగింపు పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను గుర్చిన వార్తను నువ్వు ఎలా తీసుకుంటున్నావు? దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నావు? నిజముగా సిలువను గుర్చిన వార్త అది దేవుని శక్తి అయి ఉంది అనే గ్రహింపు కలిగి ఉంటే ఏశావులాగా జీవించరండి ఎవరు. ఏశావులాగా బ్రతకరు. ఏశావు ఏం చేశాడు? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈ దినాల్లో చూడండి, సిలువను గూర్చిన వార్త అది దేవుని శక్తి ఉందని సత్యము తెలియక ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ను కొంతమంది ఉద్యోగాల కొరకు దూరం చేసుకున్నారు, కొంతమంది వ్యాపారాల కొరకు దూరం చేసుకున్నారు, కొంతమంది తన ఇంటి పనుల కొరకు లేకపోతే ప్రయాణాల కొరకు కార్యక్రమాల కొరకు దూరం చేసుకున్నారు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కొరకు అమ్ముకోవడం వలన అతడు దేశదిమ్మరైపోయాడు, క్షమించండి, భ్రష్టుడైపోయాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. పెద్ద కుమారుడనే ఆ యొక్క విలువను కోల్పోయాడు. ఈరోజు ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువను గుర్చిన వార్త అది దేవుని శక్తితో ఇమిడి ఉందని సత్యాన్ని తెలియక ఏశావు లాంటి ఒక జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే ఈరోజు మారు మనసు పొందు. నిజంగా అది దేవుని శక్తి అయి ఉందని గ్రహింపు కలిగిన వారు దేవుని సన్నిధిని దూరం చేసుకోరు. ఈరోజు ఆ దైవ శక్తి కాదా నిన్ను క్షేమంగా ఉంచింది? ఆ దైవ శక్తి కాదా నీ బలహీనతలోంచి విడిపించింది? ఆ దైవ శక్తి కాదా నీ గాయాలు కట్టింది? ఆ దైవ శక్తి కాదా నీకు విడుదలిచ్చింది? ఆ దైవ శక్తి కాదా నీకు సుఖాన్నిచ్చింది? ఆ దైవ శక్తి కాదా ఈరోజు నువ్వు కలిగి ఉన్నవన్నీ నీకు దయచేసింది? అలాంటి దైవ శక్తితో కూడిన ఈ యొక్క సిలువను గుర్చిన వార్త, ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ నీకంత చులకనగా ఉందా? హల్లెలూయా. మన వాళ్ళు ఎంతమంది ఈ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్ను దూరం చేసుకున్నారు చూడండి. నేను అంటున్నాను, గుర్తిస్తే ఈ సిలువను గుర్చిన వార్త ఇది దేవుని శక్తితో ఇమిడి ఉందనే గ్రహింపు అనేది ఉంటే ఎవరు కూడా దీన్ని నష్టం చేసుకోరండి. నేను అంటాను కదా, అన్నిటికంటే ఎక్కువ నువ్వు విలువ ఇవ్వాల్సింది దేనికో తెలుసా? ఎక్కువగా నువ్వు గౌరవించవలసింది దేనికో తెలుసా?
ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట ఉద్యోగం ఆగిపోతే ఏమైపోద్దండి? ఈరోజు అంటున్నాను, రోజుల తరబడి వెళ్ళి వెళ్ళి సంపాదించిన సంపాదన వలన ఈరోజు ఏమి సుఖపడ్డావు, ఏమి కట్టుకున్నా చెప్పు. రేపొద్దున అంటున్నాను, ఈరోజు గుడ్ ఫ్రైడే సర్వీస్ను దూరం చేసుకొని సంపాదించిన సంపాదన రేపు నీతో పాటుగా వస్తుందా? ఒకటి చెప్పన్నా, అనవసరంగా నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని కోల్పోతామేమో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎదుట ఒకనొక దినమందు మనం అందరం కూడా ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవ్వాలని నిలబడవలసిన వారమేనో. ఆ రోజు నీ విషయంలో దేవుడు కానీ లెక్క అడిగితే లెక్క చెప్పగలిగిన స్థాయిలో ఉన్నావా నీవు? ఒకసారి ఆలోచన చేయండి. సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చిన వారికి ఎలాగుంటుందంట? వెర్రితనంగా. దాని గురించిన అవగాహన లేనివారుగా, నీ ఉద్యోగం మీద ఉన్నంత గ్రహింపు సిలువను గురించిన వార్త మీద లేకపోవడం అనేది అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది, హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నీ వ్యాపారం మీద ఉన్నంత విలువ ఈ సిలువ గుర్చిన వార్త మీద లేకపోవడం బాధాకరంగా అనిపిస్తుంది. ఆ సిలువను గుర్చిన వార్త నీ యొద్దకు రాకపోతే ఈరోజు నువ్వు క్షేమంగా ఉండే వ్యక్తివా? నువ్వు కలిగి ఉన్నవన్నీ పొందుకునే వ్యక్తివై ఉండేవాడివా? ఒకసారి ఆలోచించి, ఈరోజు ఇట్టి సౌభాగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే దాని వెనకాల ఈ సిలువను కూర్చున్న వార్తే, ఈ దైవ శక్తే నేను ఈ స్థితిలో ఉంచింది అనేది అది సత్యం. హల్లెలూయా. ఆ దైవ శక్తి కానీ నేను ఆదరించకపోతే, ఆ దైవ శక్తి కానీ నేను పరామర్శించకపోతే, ఆ దైవ శక్తి కానీ నేను తాకపోతే నీ బతుకేమైపోయేది? నీ జీవితం ఏమైపోయేది? ఒకసారి ఆలోచించే. కొంతమంది అంటూ ఉంటారు కోపం వచ్చినప్పుడు, నేనే కానీ ఆ టైంలో పట్టించుకోకపోతే నీ బతుకు తెల్లారిపోయేదే. ఏమైపోయేది చెప్పండి అంటాం కదా. ఈరోజు నేను అంటున్నాను, యేసయ్య వార్త నిన్ను దర్శించకపోతే నీ బతుకు తెల్లారిపోయేది. కానీ ఈరోజు వరకు నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావంటే దైవ శక్తికి ఇమిడి ఉన్న సిలువను కూర్చిన వార్తని, సత్యాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఈ లోకంలో ధన ధాన్యములు లేకపోయినా, ఆరోగ్యము లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి నీడ లేకపోయినా, యేసయ్య నీతో ఉంటే చాలు, నీ ముగింపు పరలోక ప్రవేశం. అన్నీ ఉన్నాయి. తినడానికి కొదువు లేదు, తాగడానికి కొదువు లేదు, కట్టుకోవడానికి కొదువు లేదు, ఏదైనా కొను తెచ్చుకోవడానికి దేనికి కొదువు లేదు, డబ్బు కొదువు లేదు. కానీ ముగింపు యాతనా స్థలములోనికి త్రోసివేయబడ్డాడు ధనవంతుడు. కారణం, ఎంత చెప్పినా సరే, మరి ఎంగిల్ మెతుకులు తినేవాడు నువ్వు నాకు చెప్పేవాడురా అని చెప్పి ఏమండి యేసుని గురించిన వార్తను చులకనగా చూశాడు, వెరితనముగా ఎంచాడు. అంతే, తన జీవితము యాతనా స్థలంలోనికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ధనవంతుడు అంటున్నాడు, అయ్యా మా లాజరయ్య చాలాసార్లు చెప్పాడయ్యా, నీకు ధనమున్నా, అందమున్నా, పదవున్నా, హోదాలున్నా ఇవేవి కూడా నిన్ను నిత్య రాజ్యానికి చేర్చలేవు. దయతో సిలువను కూర్చున్న వార్త, ఆ వార్త మాత్రమే నేను నిత్య జీవానికి నడిపిస్తుంది, నమ్ము నమ్ము అని ఎన్నోసార్లు చెప్పాడు. వినలేదయ్యా, దాని ముగింపు ఎంత ఘోరంగా ఉంటుందని నేను గుర్తించలేదయ్యా అని చెప్పి, గుర్తించినటువంటి ధనవంతుడు అంటున్నాడు, భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి లాజరు పంపించయ్యా. ఇదే స్థలంలోకి యేసన్న గారు ఒకళ్ళు ఉంటారు ఇక్కడ, పరుగో ఎక్కడోళ్ళు అక్కడికి పరిగెత్తేస్తారు. ఏసు రక్తం చేసి కంప గుర్తొచ్చేస్తాయి ఏసు రక్తాలు, బల్లి కనబడి చాలు ఏసు రక్తం.
ఆ పాము కోసం కనబడి చాలు సిలువ రక్తం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు గుర్తు రావట్లేదు ఏసే రక్తం. వ్యాపారములు మునిగిపోతున్నప్పుడు ఏసే రక్తం గుర్తు రావట్లేదా? అక్కడికి ఇక్కడికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏసై రక్తం గుర్తు రావట్లేదా? ఏసై రక్తం కాదా నీ పాపములకు వచ్చే ఆ యొక్క మూల్యాన్ని తొలగించింది, ఆ దోషాన్ని తొలగించింది? ఏసై రక్తం కాదా? ఏ రోజు ఎందుకు గుర్తు రాల నీకు? సిగ్గుకరం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉద్యోగం కనుక వెళ్ళగలుగుతున్నావంటే, 3 పూటల కడుపులోనికి పంపించుకుంటున్నావంటే ఈ సిలువ శక్తేనండి కారణం. నా మట్టుకు నేను చెప్పగలను, ఈ యేసయ్య నన్ను గాని దర్శించకపోతే, నా కొరకు యేసయ్య సిలువలో రక్తాన్ని చింతకించకపోతే, ఆ రక్తంతో నా పాపములు క్షమించకపోతే ఈ బతుకు ఎప్పుడో తెల్లారిపోయేది. ఈ సునీతమ్మ నాకు భారీగా ఉండేది కాదు. నా కడుపున అమూల్య, అఖిల్ అనే బిడ్డలు కూడా ఉండేవాళ్ళు కాదండి. ఏమైపోయేది జీవితం? హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళి పెటాకులు కూడా ఉండేవి కాదేమో. ఈరోజంటూ ఒక ఫ్యామిలీని నేను కలిగి ఉన్నానంటే నా యేసయ్య కృప వలన మాత్రమే నేను కలిగి ఉన్నాను. ఈరోజు ఒక సంఘాన్ని నడిపించగలుగుతున్నానంటే నా యేసయ్య సిలువ శక్తి అని మాత్రం చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అన్నడు కూడా చెప్పాను కదా, సిలువ దేని గుర్తండి? ఇందాక చెప్పా కదా, క్షమాపణకు గుర్తు. ఇన్ని మాటలు చెప్పి మీ మీద కోపదం కాదు, మరొక్కసారి ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా ఉండడానికి క్షమాపణతో కూడిన హృదయంతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు మనం గుర్తించాలి. కొంతమంది జీవితాలు ఎలాగుంటున్నాయంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసు కదా ఆ స్టోరీ, ధనవంతుడు లాజరు స్టోరీలు తెలుసు కదా. దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు అన్నాడు, ఒరే పిచ్చిమోకం వాడ, లాజర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా భూమి మీద. వాళ్ళు చెప్తారా, బతికి ఉన్నోడు చెప్తే వినని వారు, చచ్చినోడు తిరిగి వస్తే లాజర్ అంటారా? లాజరయ్య గారు వచ్చు, లాజరయ్య గారు వచ్చారంటారా? దెయ్యం వచ్చింది అంటారు. అవునా కాదా? లాజర్ గారు దెయ్యం వల్లే వచ్చారు, దెయ్యంలాగా వచ్చారు, దెయ్యమై వచ్చారు అని చెప్పి పరుగా. అందుకేనే ప్రభు అన్నాడు, లాజర్ లాంటి సేవకులు చాలామంది భూమి మీద ఉన్నారయ్యా. వారు చెప్తారు, వింటే పరలోకానికి వెళ్తారు, వినకపోతే భూమి మీద ఉన్నప్పుడు చక్కగా కలిసిమెలిసి జీవించారు కదా, ఇక్కడ కూడా హ్యాపీగా యాతనా స్థలంలో కూడా కలిసి జీవితులు గారులే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువను గుర్చిన వార్తను ఎన్నడూ కూడా మీరు మర్చిపోవద్దండి. సిలువ అంటే నీకు 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళల్లో ఒక కన్ను సిలువను చూచినట్లుగా సిద్ధపరచుకో. సిలువను చూడు, 2వ కంటితో దేవుని శక్తిని చూడు. ప్రైజ్ ది లార్డ్. ఒక కంటితో ఏం చూస్తావు? సిలువను చూడు. 2వ కంటితో ఆ సిలువలో తాగి ఉన్న దేవుని శక్తిని చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని సిలువను చూసి పక్కన వెర్రితనంగా చూడమాక, సిలువను చూసి తక్కువగా ఎంచమాక, సిలువను చూసి మరో కంటితో చులకనగా చూడమాక. అలాంటి చూచినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? యాతనా స్థలములోనికి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల నుండి లోకములో సిలువను గూర్చిన వార్త ప్రకటింపబడుచున్నప్పటికీ దేవుడు వాక్యము సెలవిచ్చిన రీతిగా ఏమవుతుందంటే, నశించిన వారికి వెర్రితనముగానే ఉంటుంది. ఇది ఈ సిలువను గూర్చిన వార్త, యేసయ్య గురించిన వార్త కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రకటించబడుతుంది. అయినప్పటికీ సరే కొంతమందికి ఈ సిలువను గూర్చిన వార్త ఎలా కనబడుతుందండి? వెర్రితనంగానే అనిపిస్తుంది. ఇటీవల మనందరికీ తెలుసు కదా, ఒక మత శాంతస్థవాది మాట్లాడుతూ
యేసుని గురించి అంటున్నాడు కదా, 3 మేకులు పిక్కలేనోడు ఆయన కూడా ఒక దేవుడేనా? ఎప్పుడు కూడా ఒకే డ్రెస్సు మెయింటైన్ చేసేవాడు, ఎప్పుడు కూడా ఒకే డ్రెస్ వేసుకున్నవాడు కూడా దేవుడు అంటే అట్లాగే ఉంటాడా అన్నట్లుగా వ్యంగ్యంగా మాట్లాడడం, ఆ మాటలను విన్నవాళ్ళు నవ్వడం, ఆ నవ్వించడం వలన ఇతగాడేదో కొత్త జ్ఞాని అనుకుంటున్నాడు. దేవుణ్ణే వ్యంగ్యంగా మాట్లాడే అంత గొప్ప వ్యక్తిని అనుకుంటున్నాడు. అలాగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ దేవుణ్ణైతే చులకన చేసి, ఏ యేసయ్యనైతే తక్కువ చేసి మాట్లాడారో, చులకన చేసి మాట్లాడారో, వాళ్ళందరూ కూడా ఈరోజు యేసయ్య వార్తను మోసుకొని పోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా నీవు నేను బ్రతికి ఉంటే, సజీవులుగా దేవుడు ఈ భూమి మీద ఉంచితే, ఈ 3 మేకులు పిక్కోలేనోడు దేవుడా? దేవుడు అన్నవాడికి ఒకే డ్రెస్ ఉంటుందా అని ఏ నోటితో అయితే పలికాడో అదే నోటితో దేవుని శక్తిని గురించి ప్రకటించే ఒక రోజు అతని జీవితంలోకి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా తన తప్పును తాను తెలుసుకొని అసలు శిశులైనటువంటి దేవుడు ఎవరనేది గుర్తించి ఆ వ్యక్తే మరలా యేసయ్య సిలువ వార్తను మోసుకొని ఏ ప్రాంతాలకైతే తిరిగి సిలువను గూర్చిన వార్తను వెర్రితనముగా ప్రజలకు అందించాడో ఆ వ్యక్తే మరలా అదే ప్రాంతాల గుండగా తిరిగి సిలువను గూర్చిన వార్త అది వెరితనము కాదు, అది దేవుని శక్తి ఉంది, అది పరలోకానికి నడిపించే మార్గమై ఉందని ప్రకటించే రోజులు ఆ వ్యక్తి యొక్క జీవితంలోకి నా దేవుడు అనుమతించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకయ్యా అంత గట్టిగా అంత కడాఖండిగా చెప్పగలుగుతున్నారంటే, ఎంతో మంది అతని కంటే కొమ్ములు తిరిగిన వారు సైతం కూడా ఈరోజు సిలువను గూర్చిన వార్తను పలు ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి కూడా వారి లిస్టులో ఎక్కబోతున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మన బాధ ఏంటయ్యా అంటే, వాళ్ళకు చులకన చేసి మాట్లాడుతున్నందుకు కాదు, వెరితనంగా ఎంచుకున్నందుకు కాదు, దాని ముగింపు యాతనా స్థలం కదా. ఆ యొక్క బాధాకరమైనటువంటి ఆ స్థానంలోనికి, ఆ స్థలంలోనికి వెళ్ళిపోతారే అనే ఒక బాధతో, ఒక దయ్యతో, ఒక ప్రేమతో చెప్పడమే తప్ప నువ్వు ఆపితే ఆగేది కాదు సిలువ యాత్ర, నువ్వు అడ్డుకుంటే ఆగేది కాదు సిలువ యాత్ర, నువ్వు వెరితరంగా ఎంచితే అయ్యేది కాదు సిలువ వార్త. నువ్వు 1 గంట సిలువను గురించిన వార్తను గురించి ప్రకటిస్తే 2 గంటలు దేవుని శక్తిని గురించి ప్రకటించే రోజులు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను గురించిన వార్తను గురించి ఎంత ప్రతికూలతలు ఏమండి ఒకంతు లెగుస్తూ ఉంటే దానికి 2 అంతులుగా అనుకూలమైనటువంటి దేవుని శక్తితో కూడినటువంటి వాక్కులు ప్రకటించబడుతున్న రోజులు ఇవి. ఆపితే ఆగేది కాదు యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డుకోవాలనుకున్న వారందరూ కూడా ఈ సిలువ యాత్ర ద్వారా కొట్టుకొని పోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సిలువను గూర్చిన వార్తలో దేవుని యొక్క అనంతమైన జ్ఞానము, అలాగే ఈ సిలువను గూర్చినటువంటి వార్తలో దేవుని యొక్క శక్తి కనిపించలేదంటే నీవు కూడా నశించుచున్న వారి జాబితాలో ఉన్నట్లే. అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, సిలువను గూర్చిన వార్తలో దేవుని యొక్క అనంతమైన జ్ఞానము, దేవుని యొక్క శక్తి కనిపించలేదు అంటే నీవు కూడా నశించిపోతున్న వారిలో ఆ జాబితాలో ఉన్న వ్యక్తివే అని గుర్తించాలి. కానీ గుర్తించిన వారు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించకుండా ఉండలేరు. హల్లెలూయా.
కళ్ళు తెరిచి చూడరు. హల్లెలూయా. కళ్ళు తెరిచి అటు ఇటు దిక్కులు చూడరు. చూస్తారా? టీవీలో ఇష్టమైన సీరియల్ వస్తుంటే కళ్ళు మూస్తారు ఎవరన్నా? చెప్పండి. ఒరే ఇప్పుడు అసలే ఐపీఎల్ మ్యాచ్లు, ఏ మ్యాచ్లు? ఐపీఎల్ మ్యాచ్లు. అది అయ్యేటప్పుడు 11:30 ఏమైపోతుంది కదా. నిద్ర వచ్చినా సరే ఏం చేస్తూ ఉంటారండి? అవసరమైతే నలుపుకొని చూస్తారు కదా. అది ఇంట్రెస్ట్గా వచ్చింది అనుకోండి, ఇంకేమన్నా అన్నం కూడా తినరు. అది ఇంకా టెన్షన్తో కూడింది అనుకో, ఇంకా చెప్పక్కర్లా, గుండె ఆగిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో ఉన్న వాటికి ఇస్తున్నంత విలువ నా యేసయ్యకి ఇస్తున్నావా? ఒకవేళ ఇవ్వట్లేదంటే నువ్వు గ్రహించట్లా. ఆ సిలువను కూర్చున్న వార్తలో ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి ఏంటో గ్రహించలేకపోవడం వలనే మనము దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం, వాటికి వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ సిలువను గుర్చిన వార్తలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడి జ్ఞానం ఉంది దాంట్లో. ఏంటి దేవుడి జ్ఞానం? దేవుడి జ్ఞానం ఏంటి? ఒకటేనండి. ఆ జ్ఞానము ఏమని బోధిస్తుంది, ఏమని తెలియజేస్తుందంటే, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నవారిని క్రీస్తు యేసు రక్తము ద్వారా వారిని బ్రతికించాలి. ఏంటి యేసయ్య జ్ఞానం? ఆయన ఉండు స్థలములో నీవు కూడా ఉండాలనే ఆలోచన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును సిలువకు ఎందుకు అప్పగించాడు? ఆ సిలువ యాగమే పరలోకానికి జీవమై ఉంది, పరలోకానికి మార్గమై ఉంది, పరలోకానికి సత్యమై ఉంది. ఆ యొక్క దేవుని జ్ఞానాన్ని మనం గుర్తించగలిగితే మరింతగా దేవునికి సమీపస్తులుగా మారిపోతాం. హల్లెలూయా. ఆ దైవ శక్తి ఏంటో తెలుసా? ఏమండి, నిజంగా ఆ శక్తి ద్వారా ఎన్ని విడుదల కార్యాలు చూసాం, ఎన్ని స్వస్థత కార్యాలు చూసాం, ఎన్ని అద్భుతాలు చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నా దేవుని కృపను బట్టే చెప్పుకుంటున్నా నేను. దేవుని శక్తి ఈ మందిరం పని ప్రారంభించిన దగ్గర నుంచి నాకు అలాగే దైవ సేవకురాలకు తోడుగా ఉంటుంది అంతే. హల్లెలూయా. తోడుగా ఉంటుంది కాబట్టే ఈరోజు మరలా మేము ఇక్కడ నిలబడి దేవుడి వాక్కులు ప్రకటించగలుగుతున్నాం. కారణం ఏంటంటే ప్రతి దినము చేసే పని ఏంటో మా యేసయ్యకి తెలుసు. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు తన శక్తి ద్వారా నిలబెడుతున్నాడు. మీ విషయాల్లో కూడా దేవుడు చేయలేదా? ఆ దేవుని శక్తి ఎన్ని విధాలకు ఉపయోగపడిందండి, ఎన్ని రకాలకు ఉపయోగపడిందండి. ఒకసారి గ్రహించండి, గుర్తించండి. గుర్తించి నేను ఆ సిలువలో గుర్చిన వార్తను మాత్రం, ఆ సత్యాన్ని అన్నడు మర్చిపోకుండా దాన్ని వెంబడిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. సిలువను గూర్చిన వార్త అది దేవుని సువార్త. ఆ సువార్త ప్రేమతోను కృపతోను నిండిన దేవుని సువార్త. హల్లెలూయా. దేంతో నిండి ఉందండి? కృపతోను ప్రేమతోను నిండి ఉంది దేవుని సువార్త. ఆ సిలువ వార్త అనేది దేవుని ప్రేమతోను కృపతోను నిండి ఉంది. ఆ ప్రేమ అనేది లేకపోతే, ప్రేమ లేనివాడు ఎలాగుంటాడు చెప్పండి? బాధ్యత ఉంటుందా అతనికి? ప్రేమ లేనివాడికి బాధ్యత ఉంటుందా? భారం ఉంటుందా? ఏమండి, కుటుంబాన్ని పట్టించుకోవాలని ఆలోచన ఉంటుందా? ప్రేమ ఉన్నవాడికి ఉంటుందా? ఉండదు. అయ్యి ఆవిడట్టపోతే నాకెందుకులే, నేను బాగున్నాను లేదా అని చూసుకుంటారు. అవునా కదా? దేవుని కృప ఏంటంటే, నీకు నాకు అర్హత లేని దానిని దేవుడు తన ప్రాణం పెట్టి మనకేం చేశాడంటే అర్హతను కలిగించాడు. అది కృప. హల్లెలూయా.
నిజంగా మనందరికి అర్హత లేని వారు మనం, జన్మతః కర్మతః పాపములో ఉన్నాము కాబట్టి నిత్య జీవానికి చేరే అవకాశం మనకు లేదు, అర్హత లేదు. అర్హత లేని మన బ్రతుకులకు దేవుని కృప ఏం చేసిందంటే అర్హతను కలిగించింది. ఏ విధం చేత ఎలాగా అర్హత కలిగించిందంటే ఇందాక చెప్పాను కదా, ఆయన వేదన అనుభవిస్తూ మనకు వేడుకను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆయన వేదనను అనుభవిస్తూ మనకేం అనుగ్రహించాడండి? వేడుకను అనుగ్రహించాడండి. అది దైవ కృప. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, ఈ సిలువను ఇంగ్లీష్లో ఏమంటారు? క్రాస్. అంతేనా? CROSS. అంతేనా? క్రాస్ అంటే ఏంటంటే అర్థం? క్రాస్ అంటే అర్థం ఏంటి? దాటిపోవుట. అంతేనా? అంతేనా వచ్చేది మీనింగ్? దాటిపోవడమేనా? దాటిపోవడమే. యేసయ్య కానీ ఆ సిలువలో ఆయన యాగము కాకపోతే మనం ఏమైపోవాలంటే మరణములోనే మన జీవితము ముగించబడేది. హల్లెలూయా. దాటిపోవుట అర్థం అంటే నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి దాటిపోయాము. హల్లెలూయా. దేంట్లో నుంచి? ఈ క్రాస్ అతి సిలువ ద్వారాగా నిత్య మరణములో నుండి నిత్య జీవములోనికి దాటిపోవునట్లుగా ఈ సిలువ వార్త మనకి ఉపయోగపడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క దాటిపోవాలంటే సిలువను ఆశ్రయించడమే శరణ్యము. హల్లెలూయా. దాటిపోవాలంటే ఈ నిత్య మరణములోని నిత్య జీవంలోనికి ఒక వ్యక్తి దాటిపోవాలంటే సిలువే శరణ్యం. మరొక దిక్కు లేదు, మరొక అవకాశం లేదు, మరొక ఆధారము లేదు. ప్రతి వ్యక్తి కూడా నిత్య మరణములోని నిత్య జీవములోనికి వెళ్ళాలంటే దానికి ఏకైక మార్గము సిలువ శరణమే. శరణ్యం, సిలువే శరణ్యం మనకి. ఆ సిలువే దిక్కు, ఆ సిలువ వార్తే మనకు దిక్కు. హల్లెలూయా. హల్లెలూయా. వేరొక మార్గము లేనే లేదు. అట్లని సిలువే కదా నిత్య మరణములోని నిత్య జీవములోనికి మనల్ని నడిపించేది, సిలువే కదా అని చెప్పి కొంతమంది భక్తి ముదిరిపోయిన వాళ్ళు. ఎవరండి? ఎవరు? వయసులో ముదిరిపోతారు కదా, ముదిరిపోయింది. భక్తిలో ముదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలువే కదా మనల్ని ఏం చేస్తుంది? నిత్య మరణములో నుండి నిత్య జీవములోనికి దాటింపజేసేదని చెప్పి ఆ సిలువను ఏం చేస్తున్నారండి? మెల్ల వేసుకుంటున్నారు. ఎక్కడ వేసుకుంటున్నారు చెప్పాలి? ఎక్కడ వేసుకున్నారు? సిలువను మెల్ల వేసుకోవడం, లేకపోతే సిలువను కొంతమంది మోసేస్తున్నారు కూడా. ఎవరో కొంతమంది మోసేస్తున్నారు. మోసేదాకా పరిమితం చేస్తున్నారు. నాకు అదే బాధ. ఎక్కడ దాకా? మోసేదాకా శుభ్రంగా 3 మేకులు కొట్టించుకొని బలింతో పోటీ పొట్టించుకుంటే ఎంత బాగుంటుంది కదా. అప్పుడు న్యాయం చేసినట్టు. కొరడలు అక్కర్ల, బెత్తాలతో కొడితే చాలు, సిలువ అక్కడ వదిలేసి పరిగెత్తేస్తారు వీళ్ళు. మధ్యలో ఆపేసి పొరుగా భక్తి ముదిరిపోతే చేసే పాకం ముదిరిపోతే పాకం పనికిరాదు కదండి. పాకం ముదిరిపోతే పాకం పనికొస్తుందా? పనికిరాదు. భక్తి ముదిరిపోతే పనికిరాదు. ఏ కోణంలో ఎంత కోణంలో అంతవరకే ఉండాలి. హల్లెలూయా. వీళ్ళు కూడా చాలామంది ఏమైపోతున్నారంటే ఏసైలు అయిపోతున్నారు. వీళ్ళందరూ ఏమైపోతున్నారు? 2 ఫ్యామిలీలు కలిగినోడు కూడా సిలువ మోసేస్తాడు. అడ్డుకోలుగా కింద నుంచి పైన సంపాదించేవాడు కూడా సిలువ మోసేస్తూ ఉంటాడు. నేను అనుకున్నాను ఈ సిలువ కార్యక్రమములు వారు చేసిన మోసాలన్నీ కూడా ఏం చేసుకున్నారండి? దాచిపెట్టేస్తున్నారండి. ఈ సిలువ మోస్తూ భ్రమపరుస్తూ ఈ భ్రమలో వారి అతిక్రమాలను, వారి పాపాలను, వారి దుష్క్రియలన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? దాచిపెట్టేస్తున్నారు. ఈ ముసుగులో, ఈ సిలువ అనే ముసుగులో ఏం చేస్తున్నారంటే అతిక్రమాలన్నీ కూడా దాచిపెట్టేసి చలమనైపోతున్నారు. దీని వలన ఒకవేళ అదే ప్రయోజనకరమైనది అయితే యోసేపు నువ్వు కూడా సిలువ మోసుకొని తిరిగయ్యా అని చెప్పేవాడు. నాకు సిలువ వార్తను కాదు, సిలువను మోసుకుని తిరగమనేవాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధమైన ఆలోచన అట్లా చేయడం నీకు కానీ నీ పొరుగు వారికి కానీ ఎవ్వరికి కూడా ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. హల్లెలూయా. కొంతమంది గొల్గోతా కొండ మీద వేయబడిన సిలువను తీసుకొచ్చి ఇళ్ళ గోడలకు కూడా తగిలిచ్చేస్తూ ఉంటారు. కొంతమందికి కొబ్బరి నూనె కూడా ఒక దేవుడైపోతున్నాడు ఈ మధ్య. సిలువ ఒక దేవుడు, కొబ్బరి నూనె ఒక దేవుడు, బైబిల్ ఒక దేవుడు. దేవుని పక్కన పెట్టి ఆ ప్లేస్లో బైబిల్ని, నూనెకాయని, ప్రార్థన చేసిన నూనెని, యేసయ్య మోసిన సిలువను, ఇంకా నయ్యు మేకులు పెట్టుకోవట్లా. కొత్త ట్రెండ్ వచ్చింది నాకు తెలిసి, మేకులు కూడా పెట్టుకుంటారు. గుర్తు రావట్లేదు జనాలకి ఎవరికి. ఎవరో ఒకరు జ్ఞాని, ఏది భక్తి ముద్ర జ్ఞాని ఒక ఆయన ఏం చేస్తాడండి, సిలువను పెట్టి అటు పక్కన 3 మేకులు కూడా పెడతాడు అవసరమైతే. అంటే ఈ పక్కన ఎత్తి మీద ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఉండవలసిన స్థలంలో యేసయ్యే ఉండాలి. ఎవరు చేయవలసిన పని వారు చేస్తేనే అందంగా ఉంటుంది, అవునా కాదా? హల్లెలూయా. మరొకరు చేశారనుకుని ఎలాగుంటుంది? రోతగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలు మనం కట్టుకోవాలి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా, సిలువపై నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుని ఆశ్రయించడమే శరణ్యము. ఆ పరిశుద్ధుడు చిందించిన హృదయదారుల పాపికి ఆశ్రయం. ఆ పరిశుద్ధ రక్తమే నీ పాపమునకు విమోచన. హల్లెలూయా. అర్థమవుతుందా? విమోచన అనేది ఆ పరిశుద్ధుడైన రక్తము చేత మాత్రమే కలుగుతుంది తప్ప ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మోసినటువంటి ఆ సిలువను మోయడం ద్వారా దొరకదు. ఇది ఒక భ్రమపరిచే ఆత్మ. ఇది ప్రజలను మభ్యపెట్టే ఒక పరిచర్య ఆత్మ, మనుషులు నమ్మించే పరిచర్య. ఈరోజు నేను అంటున్నాను, ఎంతకాలము ప్రజలను నమ్మించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఈ భక్తి అనే ముసుగులో నువ్వు యేసయ్యకు వాక్యానికి విరుద్ధంగా ఎంతకాలము నువ్వు జీవిస్తూ ఉంటావు? నీకు యేసయ్య రక్తము ద్వారా మాత్రమే నీకు విమోచన, ఆ పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా మాత్రమే నీకు విడుదల కలుగుతుంది తప్ప యేసయ్య మోసిన సిలువ వల్ల, దాని వల్ల, దీని వల్ల కలిగేది కాదు. కొంతమందికి 40 రోజులు మెల్లలోనే ఉంటాడు యేసయ్య సిలువ. ఎక్కడ ఉంటుంది? తర్వాత ఈ సిలువ ఇటు వెళ్ళిపోతే నాకు తెలియదు. అసలు ముందు ఏ గారు ఇటు వెళ్ళిపోతాడా? నాకు అనిపిస్తుంది, బాబు మీరు 40 రోజులు సిలువ మెడలో వేసుకొని చేస్తున్నారు కదా, మంచిదే. నేను అంటాను, అది బ్రతికినంత కాలం ఉంటే నువ్వు బాగుపడతావు నా ఆలోచన. 40 రోజుల తర్వాత ఏం చేస్తారు? సిలువను ఒక చాటున పెడతారు, ఈలోనో ఇంకో చోటన ఉంటారు వీళ్ళు. నా బాధ అది. శుభ్రంగా దాని వల్లనే నీకు ఒక భయము, దాని వల్లనే ఒక మంచి ఆత్మీయత నువ్వు కలిగి ఉండే లెక్కన లోపల వేసుకుని కూర్చోవాలతే. ఏది చేతికి కడియం ఉంటే అడేం చేయడంటే ముందు తాగడంట. మనిషి ఎంత బలహీనైపోతున్నాడో. బలహీనమైన వాడు బలమైనటువంటి వాక్కులను గ్రహించలేడు, శక్తి కలిగిన వాక్కులను గ్రహించలేడు. వాడు బలహీనుడు ఉన్నంత కాలము కూడా దైవ శక్తిని గ్రహించలేడు. ఎందుకు ఒక మనిషి బలహీనుడైపోతున్నాడంటే దైవ శక్తికి సాదృశ్యంగా ఉన్న సిలువ వార్తను వెర్రితనంగా ఎంచుకుంటున్నాడు కాబట్టి వాడు బలహీనుడైపోతున్నాడు. గుర్తించవలసిన రీతిగా ఒక మనిషి గుర్తించగలిగితే అతడు బలహీనుడు కాదు, బలవంతుడవుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు జ్ఞానవంతుడవుతాడు, అతడు గొప్పవాడవుతాడు. స్తోత్రం. చదువు పట్ల అవగాహన కలిగిన వాడు పెద్ద ఉద్యోగస్తుడు అవుతున్నాడు. చదువు పట్ల అవగాహన కలిగినాడు, మంచి సంపాదకుడు అవుతున్నాడు. చదువు పట్ల అవగాహన కలిగినాడు, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాడు. చదువు పట్ల అవగాహన లేనివాడు సోంబేరవుతున్నాడు, సోమరవుతున్నాడు, దిక్కుమాలను అవుతున్నాడు, ఎందుకు పనికిరాని వాడుగా జీవిస్తున్నాడు. అలాగే సిలువను గుర్చిన వార్తను గ్రహించిన వాడు నిత్య రాజ్యానికి వారసులవుతాడు. ఆ నిత్య లేకపోతే ఆ పరలోక ప్రవేశాన్ని పొందుకోగలుగుతాడు. అవగాహన లేనివాడు యాతనా స్థలానికి గురైపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సిలువను గూర్చినటువంటి వార్తలు ఉన్న మర్మాలు 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు 4 నిమిషాలు చెప్పి ముగించాలనుకుంటున్నాను.
ఏకీపించిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? అంటే అర్థం ఏంటి? అలాగే 4 నిమిషాలు ఆపేమనేగా. ఎంత స్పీడ్గా ఉన్నారంటే మీరు ఆపితే అస్సలు కంటికి కూడా కనపడకుండా మాయ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి వెళ్ళిపోతారేమో. సరే చెప్తున్నాను. సిలువలో దాగి ఉన్న సత్యాలు 4 చెప్తున్నాను, జాగ్రత్తగా ఉన్నాడు. 1, సిలువ పరిశుద్ధత మరియు పాపను గూర్చిన దేవుని సందేశము దాగి ఉంది. సిలువలో ఏం దాగి ఉందండి? 1, పరిశుద్ధత మరియు పాపమును గూర్చిన దేవుని సందేశము దాగి ఉంది. దాంట్లో ఆ సిలువలో ఏం దాగి ఉందండి? పరిశుద్ధత మరియు పాపమును గూర్చిన దేవుని సందేశము దాగి ఉంది. ఈ సందేశములో సిలువలో శ్రమ పొందిన రక్షకుని యొక్క పరిశుద్ధత మరియు ఆయన శ్రమ పొందడానికి కారణమైన మానవుని యొక్క నీచమైన పాపము నిక్షిప్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో శ్రమ పొందిన వారు ఎవరండి? ఎవరో చెప్పాలి. ఆ యేసు ప్రభు వద్దండి, దేవుడు వద్దండి, పరిశుద్ధుడు. ఎవరైనా సిలువలో శ్రమ అనుభవిస్తున్న వ్యక్తి ఎవరు? పరిశుద్ధుడు. ఆ సిలువలోనే ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎవరి కొరకు రక్తాన్ని చిందించాడు? మానవుని యొక్క పాపముల నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మర్మము దాగి ఉంది. ఈరోజు అంటున్నాను కదా, సిలువ మోస్తున్న నీవు పరిశుద్ధుడివేనా? సిలువను మెల్ల వేసుకుని తిరుగుతున్న నీవు పరిశుద్ధుడివేనా? సిలువను చూపిస్తూ ఆత్మీయతలోనికి భక్తి బాటలో నుంచి దారి తప్పిస్తున్న నీవు పరిశుద్ధుడివేనా? పరిశుద్ధుడు అయితే నువ్వు సిలువమై, పరిశుద్ధుడు అయితే నువ్వు కూడా సిలువను శ్రమను అనుభవించు. ఎవరు నమ్మించడానికి, ఎవరి దృష్టిలోని అతిక్రమాలు కనబడకుండా దాచిపెట్టబడ్డానికి ఈ విధమైనటువంటి ఒక భక్తిని నువ్వు కలిగి ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచించే. హల్లెలూయా, హల్లెలూయా. నటించే వారికి ఒక వంతు అయితే జీవించే వారికి 2 ఉంటుంది. కొంతమంది నటించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏకంగా జీవించేస్తున్నారు. స్తోత్రం. యేసయ్య నామములో ప్రతి ఒక్కరికి మారుమనసు, అసలు సిసలైన మారుమనసు వచ్చును గాక. యేసయ్య కోరుకున్న, యేసయ్య ఆలోచన చేసిన, యేసయ్య అనుకున్న మారుమనసు ప్రతి మనిషికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఎందుకు యేసయ్య సిలువలు పాపుల కొరకు ఎందుకు ఆయన సిలువ రక్తం కార్చాడంటే, యోహాను సువార్త 8:34 చదవండి ఒకసారి త్వరగా. 8:34 త్వరగా చదివితే నేను ముగిచ్చేస్తాను. అందుకు యేసు, జాగ్రత్తగా ఏనండి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకనే పాపము చేయవాడు పాపమునకు దాసుడైపోతాడు. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ మరణం ఒక మనిషిని ఇదిగో నిత్య నరకాగ్నిగుండములోకి నెట్టివేస్తుంది అనే సత్యాన్ని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే, అలాంటి నరకాగ్నిగుండములోనికి ఒక మనిషి యొక్క పాపము అతని నెట్టివేయకుండా ఉండడానికి వారికి విమోచన క్రైదనముగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సిలువలో బలియాగమైపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరొక రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8:46. ఎందుకు యేసయ్య పరిశుద్ధుడుగా ఎంచబడ్డాడంటే, యేసుక్రీస్తు వారు పలికిన మాట ఒకసారి చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు చేసి ప్రకటించిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే, నేను ప్రకటించుతున్న నజరేయుడైన యేసునాథుడు ఒక్కడే. సవాలు చేసి ఎవరి ఎదుట? ప్రధాన యాజకుల దగ్గర, శాస్త్రుల ఎదుట, సద్దుకాయుల దగ్గర, పరిసయ్యుల ఎదుట నిలబడి ధైర్యముగా ప్రకటించినటువంటి ఏకైక దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు కదా, నాలో పాపం ఉన్నదని ఎవడైనా సరే
స్థాపించగలరా? కట్సున్న దేవుడైనా ఎవరనే? దమ్మున్న దేవుడైనా, కట్సున్న దేవుడు, పాపిని ప్రేమించిన వాడు, పాపాన్ని ద్వేషించిన ఏకైక దేవుడే మేము ప్రకటిస్తున్నటువంటి పునరుద్ధారుడైన యేసునాథుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పాపము లేని పరిశుద్ధుడు వల్ల మాత్రమే పాపం మనకు పరిహారము చెల్లించగలిగిన శక్తి ఉంటుంది. అందుకనే ఈ సిలువ మర్మం ఏంటయ్యా అంటే, దాంట్లో ఏమి దాగి ఉందంటే పరిశుద్ధత మరియు పాపము గూర్చిన దైవ సందేశము దాగి ఉంది. హల్లెలూయా. రెండవదిగా సిలువలో దాగి ఉన్న మరొక సత్యం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క త్యాగం. చెప్పండి, రెండవ దాగి ఉన్నదేంటి? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క త్యాగం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు త్యాగమునకు గుర్తుగా ఉంది. హల్లెలూయా. ఈ సిలువలో రెండు కనబడుతున్నాయి. ఒకటి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగం. ఈ రెండిట్లో ఒకటి లేకపోయినా నీకు నాకు విమోచన కలిగేది కాదు. హల్లెలూయా. ఎప్పుడు ఒక మనిషి, ఒక కుటుంబ ఆత్మీయతలో ముందుకు కొనసాగించబడుతుందయ్యా అంటే కుటుంబం అంతా కలిసి ఒకే మనసు కలిగి జీవించినప్పుడు. హల్లెలూయా. నీ కుటుంబానికి ఒక విడుదల కలగాలన్నా, నీ కుటుంబానికి ఒక విమోచన కలగాలన్నా, నీ కుటుంబానికి దేవుడి కార్యం అనేది జరగాలన్నా, దైవ చిత్తం అనేది నీ జీవితంలో జరగాలన్నా, దైవ సంకల్పాలు నీ కుటుంబంలో నెరవేర్చబడాలన్నా, నీ కుటుంబం అంతా ఒకే తాటి మీద నడవాలి, ఏక మనసు కలిగి కుటుంబంలో జీవించాలి. తండ్రి అయిన దేవుడు తన ప్రేమను కలిగి ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ఆ ప్రేమలో దాగి ఉన్న త్యాగాన్ని గుర్తించి ఆయన త్యాగధనుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వెళ్ళయ్యా అనే మాటల సందర్భాలు రాలా. తండ్రి ఆర్డర్ చేశాడు, కుమారుడు అమలుపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడే మానవాళి యొక్క పాపములకు పరిహారం అనేది కలిగింది. ఎప్పుడైతే సంఘము దైవ సేవకుని యొక్క ఆలోచన ప్రకారంగా అమలు పరచగలుగుతుందో అప్పుడే దైవ సంకల్పాలు సంఘములో, సంఘ బిడ్డల జీవితంలో నెరవేర్చబడతాయి. తండ్రి సేవకుడికి సాదృశ్యం, కుమారుడు సంఘానికి సాదృశ్యం. తండ్రి ప్రేమ చొప్పున కుమారుడు త్యాగం చేసి ఉన్నాడు కాబట్టి మానవాళి యొక్క పాపములకు పరిహారము, విమోచన, క్రయధనం అనేది జరిగింది. లోకములో ఉన్నటువంటి సమస్తము కూడా అపవాది యొక్క హస్తగతములో నుంచి అది బయటపడాలంటే సంగమా మనందరం కూడా ఏకతాటి మీద దైవ భక్తిని కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా అది మనకి కనబడుతూ ఉంది. ఒక స్టోరీ చెప్పాలని ఉంది కానీ టకటగా నేను చెప్తాను. వేసవి కాలము సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా. సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత హాలిడేస్ అయిపోయాయి. మళ్ళా నువ్వు జాయినింగ్, లేకపోతే నువ్వు ఏమంటారు దాన్ని, అడ్మిషన్ కాదు, మళ్ళీ న్యూగా రీజాయినింగ్, రీఓపెనింగ్ జరుగుతాయి కదా స్కూళ్ళు. మళ్ళా తెరుస్తారు. తెరవంగానే 1-2 టీచర్స్ మారుతారు, లేకపోతే ఇంకే జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు టీచర్ గారు ఏం చేశారంటే, వచ్చిన వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి. పిల్లలు హాయ్ బాగున్నారా, హాయ్ బాగున్నారా, నీ పేరేంటి అని అడుగుతారు కదా. అలాగే టీచర్ గారు ఏం చేస్తున్నారు, అందరిని అడుగుతూ ఉంది. అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్తున్నారు. మీ మమ్మీ ఏం చేస్తుంది? మా మమ్మీ హౌస్ వైఫ్. మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ టీచర్, మా డాడీ లాయర్, మా డాడీ పోలీస్, మా డాడీ ఆఫీసర్ అని రకరకాలుగా చెప్పుకుంటారు. అలాగా చెప్పుకుంటున్నప్పుడు ఒకరిని అడిగితే వాడు చెప్పకుండా ఏడుస్తూ ఉన్నాడు. బోరుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నప్పుడు సరే ఏడుస్తుంటే టీచర్ చూసి, ఒరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా డాడీ ఏం చేస్తున్నా నాకు తెలీదు, ఏం చెప్పాలో తెలియక నేను ఏడుస్తున్నాను అంటే టీచర్ అంటుంది కదా, అరే ఇప్పుడు చెప్పకపోతే చెప్పకపోయావు కానీ మళ్ళా
ఎలాగో రేపు ఆదివారం కాబట్టి మళ్ళా సోమవారం వచ్చి నాకు చెప్పరా మీ డాడీ ఏం చేస్తున్నాడు తెలుసుకొని చెప్పరా అంటే, సరే టీచర్ థ్యాంక్స్ టీచర్ అని చెప్పి గబగబా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీని అడుగుతారు, డాడీ ఇంతవరకు నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పలేదు డాడీ, మా టీచర్ గారు అడిగితే నేనేం చెప్పాలో తెలియక నేను మా టీచర్ గారు ఎదురుగా ఏడ్చేసాను డాడీ అని చెప్పి, ఇంతకు నువ్వేం చేస్తున్నావు చెప్పు డాడీ అంటే, నీ డాడీ ఏం చేస్తున్నాడో చెప్పేదానికంటే చుట్టుకొని రారా అని చెప్పి అత్తగాడు ఏం చేస్తాడండి, తనతో పాటుగా తీసుకుని వెళ్తాడండి. తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ చేసే పని ఏంటంటే, జాగ్రత్తగా వినండి, వాళ్ళ డాడీ చేసే పని అంటే ఒక నది ఉంటుంది. ఆ నది మీద ఒక రైల్వే బ్రిడ్జి ఒకటి ఉంటుంది అనమాట. ఆ రైల్వే బ్రిడ్జి దగ్గర ఏమండి ఆ నది మీద వెళ్తున్నప్పుడు ట్రైన్ వచ్చినప్పుడును ఈయన గారి దగ్గర ఒక మిషన్ ఏదో ఉంటుంది. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి ఆపరేట్ చేస్తే ఆ రెండు వేళ్ళు ఏం చేస్తాయండి, అలాగా కలుసుకున్నప్పుడు ఆ రైల్వే బ్రిడ్జ్ అలాగ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది. అది తీసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే రైల్వే గేట్లు ఉన్నాయి కదండి, రైల్వే గేట్లు ఉన్నాయా లేవా, గేట్లు ఉన్నాయి కదా. మామూలుగా ట్రైన్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు, గేట్లు తీసేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్లు తీస్తారు. గేట్లు తీయగానే మళ్ళాంటి బైకులన్నీ కార్లన్నీ ఏమవుతాయండి, మనం వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి ఒక డ్యూటీ అనమాట. అయితే వీళ్ళ డాడీ సరే వాడిని తీసుకెళ్ళి చూపిద్దామనే లోపు వీడేం చేస్తాడంటే, ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి విడిపోవడం కలుస్తూ ఉంటే చూసారండి, ఆ స్థలం దగ్గరికి వెళ్ళి వీడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. కూర్చోగానే సరే ఈయన ఏదో ఆ పనుల్లో పడిపోయి ఏం చేయలేక అర్థం కాక ఏం చేస్తున్నాడంటే, ఆలోచనలు పడి ఇంతకీ నా కుమారుడు వచ్చాడు, వాడు నా ఉద్యోగం ఏంటి అడిగాడు కదా, వాడికి నేను చెప్పాలి కదని చెప్పి వాడు ఎతుకుతా ఉంటే ఈలోపు వీడు ఎక్కడ కూర్చుంటాడు, వెళ్ళి ఆ బ్రిడ్జి ఉంటుంది కదా, ట్రైన్కి సంబంధించిన బ్రిడ్జి, ఆ బ్రిడ్జి అంచున అక్కడ కూర్చొని ఉంటాడు. వీడు కూర్చొని ఉంటే వెళ్ళి తన కుమారుడిని తీసుకువద్దామనే ఈలోపు ట్రైన్ వస్తూ ఉంటుంది. ట్రైన్ వస్తూ ఉంటే ఆ ట్రైన్ వస్తుంది కదా, ట్రైన్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కలిపితే తన కుమారుడు చనిపోతాడు, కలగపోతే ట్రైన్లో ఉన్నటువంటి జనాలందరూ చనిపోతారు. ఏం చేయాలో అర్థం కాక ఒకే ఒక కుమారుడు, ఆ ఒక కుమారుడు విషయంలో ఏం చేయాలో అర్థం కాల. ఆ కుమారుడు ఎవరై ఉన్నారంటే, తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, టీచర్కి వెళ్ళి చెప్పాలి. ఒక ఆశతో నా దగ్గరికి వచ్చాడు, ఒక ఆశ కలిగి తండ్రిని ఆశ్రయించిన కుమారుని ఏం చేయాలి ఈ సమయంలో అని చెప్పి ఏం అర్థం కాక ఒక్కడై ఉన్న తన కుమారుని సైతం కూడా ఏం చేస్తారంటే, అమ్మో నా కుమారుని కాపాడుకునే ఆలోచన కలిగి ఉంటే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, చనిపోతారు. కాబట్టి ఇక ఈ సమయంలో నేను ఇంతకన్నా ఏం చేయలేనని చెప్పి ఏం చేస్తారంటే, అక్కడున్న బటన్ నొక్కగానే ఆ రెండు బ్రిడ్జిలు వేరువేరుగా ఉన్న బ్రిడ్జిలు ఒక్కోసారి అమాంతంగా రెండు కలుసుకుంటే, ఆ కలుసుకున్నటువంటి ఆ సమయంలో ఏమండి ఆ కుమారుడు అక్కడికక్కడ నలిగిపోయి ఆ మాంసం ముక్కలన్నీ ఎగసి ఏమవుతున్నాయి అంటే, అక్కడక్కడ చిందరవిందరకి పడిపోతా ఉన్నాయి. ఒక మాంసం ముట్టు వచ్చి తన తండ్రి ఎదుట పడినప్పుడు గోలుమంట ఏడుస్తూ ఉన్నాడండి. అయ్యో నేనేమి చేస్తున్నానో ఆ ఉద్యోగం ఏంటో తెలుసుకొని తన టీచర్కి చెప్పాలని నన్ను వెంబడించిన కుమారుడికి నేనేం చేశాను, చివరికి వాడి ప్రాణాన్నే బలిగొన్నాను కదా అని చెప్పి బాధపడుతూ ఆలోచన చేశాడు కదా. అయితే అయింది, నా కుమారుని ఒక్కడిని కాపాడుకుంటే ఎన్నో కుటుంబాలు అన్యాయమైపోయాయి, కానీ తన కుమారుని కోల్పోతే పోయాను, ఇదిగో అనేక మంది కుటుంబాలను కాపాడగలిగానని ఆ తండ్రి తన ప్రేమను ఏం చేస్తున్నాడండి, వ్యక్తపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏకైక కుమారుని కోల్పోయిన ఆ ట్రైను రక్షించగలిగాను అంటే, ఆ ట్రైన్లో ఉన్నవారిని రక్షించగలిగాను అనే ఆ సంతృప్తి ఆ తండ్రికి మిగిలిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే 2000 సంవత్సరాలు 2024 సంవత్సరాల క్రితమే సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకే యేసు నా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే, తనకు ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును ఏమండి బలియాగము చేయడానికి అతడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆ ఒక్క తండ్రి యొక్క త్యాగము ట్రైన్లో ఉన్నటువంటి జనాలను రక్షించగలిగింది, కానీ యేసయ్య తండ్రి అయిన దేవుని త్యాగము విశ్వమంతటిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి కారణమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో దాగి ఉన్న రెండవ మర్మం సత్యం, ఒకటి తండ్రి ప్రేమ, కుమారుని యొక్క త్యాగం. ఈరోజు నీ భక్తిలో ఈ రెండు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ఒకటి
ప్రేమ ఉండాలి, రెండవది కృప, ఆ త్యాగము కూడా కలిగి ఉండాలి. మూడవదిగా నేను చెప్పి ముందుకెళ్ళి, మూడవదిగా సిలువలో దాగి ఉన్న దేవుని నీతిని గూర్చియు సమాధానమును గూర్చియు దాగి ఉంది సత్యం. హల్లెలూయా. సిలువలో దాగి ఉన్న సత్యం ఏంటంటే దేవుని నీతి ఉంది, దేవుని యొక్క సమాధానము ఉంది. హల్లెలూయా. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన, త్వరగా తీయనమ్మా. 2:14. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద దృఢముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మలను జీవింపజేసెను. హల్లెలూయా. దేవుని నీతి సమాధానము మనకు కనబడుతుంది సిలువలో ఉన్న దాగి ఉన్న సత్యం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా 4వదిగా చూస్తే సిలువలో దాగి ఉన్న మర్మం రక్షణ మరియు దేవుని శక్తి. హల్లెలూయా. ఏంటంటే సిలువలో దాగి ఉన్నది ఏంటంటే రక్షణ మరియు దేవుని యొక్క శక్తి. సిలువ పాపి అయిన మానవుని రక్షింపగలిగిన దేవుని శక్తికి గుర్తుగా నున్నది. ఆ దినము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులను తమ ద్వారా బంధములకు ప్రోక్షింపబడిన గొర్రె పిల్ల రక్తం వెనుక మరుసటి ఉదయం వరకు భద్రపరచబడిన రీతిగా యేసయ్య సిలువ రక్తము కూడా ఆశ్రయించిన వారికి దేవుడు కూడా ఏం చేస్తున్న వారికి రక్షణ అలాగే దేవుని శక్తిగా అది ఉద్భవిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తులు ఏమయ్యారంటే ఫరో యొక్క బానిసత్వములో జీవిస్తూ ఉన్నారు. ఆ బానిసత్వపు యొక్క బ్రతుకులో నుంచి దేవుడు వారికి ఒక విమోచన, వారికి ఒక రక్షణ కలిగించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఐగుప్తులతో పాటుగానే వారు కూడా సంహారకుడి యొక్క చేతులు వారు సంహరించబడుకోకుండా వారికి విమోచన క్రయధనముగా ఒక గొర్రె పిల్ల ఏమైందండి వధించబడింది. ఆ వధించబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తపు రుద్ర ద్వారాల ద్వారాగా ఎవరెవరైతే నిలువటంగికి ఆ నిలువ కొమ్ములకు అడ్డకొమ్ములకు ఆ యొక్క ఇసోపుతో ఆ యొక్క గుర్తులు వేయబడినటువంటి ఆ కుటుంబాలకు సంహారకుడు దాటిపోవడం వలన వారికి విమోచన ఐగుప్తు నుంచి కలిగింది. ఈరోజు యేసయ్య సిలువ ఆ యొక్క వార్త ద్వారాగా మనందరికి కూడా ఏం కలిగిందంటే రక్షణ మరియు దేవుని శక్తి మనకు కలిగి ఉంది. హల్లెలూయా. ఎవరికి దేవుని శక్తి అనేది పనిచేస్తుందంటే రక్షించబడిన వారికి దేవుని శక్తి అనేది ఉపయోగపడుతుంది. వారికి మాత్రమే దేవుని శక్తి ద్వారాగా కార్యాలు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిలువలో దాగి ఉన్న మర్మాన్ని సత్యాన్ని గుర్తించి మనం ఎన్నడూ కూడా ఏశావు వలె ఏమండి ఒక్క పూట కూడి కొరకు లేకపోతే పూట కూడి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్లుగా ఏదో చిన్న ఒక పూట ఉద్యోగం, ఒక గంట పర్మిషన్ కొరకు సిలువను కూర్చిన వార్తను మనము విడిచిపెట్టకుండా మన జీవితాలు కట్టుకుందాం. సిలువలో దాగి ఉన్న మర్మాన్ని ఎన్నడూ మర్చిపోకుండా దాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఏమండి పరలోక ప్రవేశాన్ని మనం సొంతం చేసుకుందాం. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువలో దాగి ఉన్నటువంటి మర్మాన్ని, ఆ సత్యాన్ని ప్రభువా 4 విషయాలు మాకు తెలియజేశారు. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిలువలో నా తండ్రి నీ ప్రేమ దాగి ఉంది, నీ కుమారుని యొక్క త్యాగము దాగి ఉంది, నీ నీతి సమాధానాలు దాగి ఉన్నాయి, నీ రక్షణ ప్రభా దైవ శక్తి దాగి ఉంది ప్రభా, పరిశుద్ధత పాపము కూడా దాగి ఉంది నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభా విషయాలను
నీ దాసు నిలబెట్టి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఎందరైతే ప్రభువా అయ్యా ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భముగా ప్రభువా ఈ సర్వీసులో ప్రభు ఎంతమంది అయితే నీ వాక్యాలు విన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు ప్రభువా, వారి జీవితాలు ఎన్నడూ కూడా చెరగనే ముద్రగా వారి మరింతగానైనా దీవెనకరంగా ఉండినట్లుగా సిలువలో దాగి ఉన్న మర్మాన్ని గుర్తించుకొని దాని ప్రకారం వారి జీవితాలను కట్టుకుందరు గాక. సమస్తం నీ చేతులకు సమర్పించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనోళ్ళని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ లేచి